టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. ఇక ఈ కూటమిలోకి బీజేపీ కూడా వస్తుందని ప్రచారం సాగుతుంది. అయితే ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా స్పష్టత లేదు. దీనితో కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఎటు తేలలేదు. మరోవైపు ఇప్పటికీ సీఎం జగన్ 7 విడతల్లో ఇన్ఛార్జీల జాబితాను విడుదల చేశారు. వారే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక టీడీపీ సైతం పలువురిని ఇన్ఛార్జీలను నియమించింది. అయితే జనసేన ఎటు తేల్చలేదు. టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎప్పుడు పూర్తవుతుంది అనేది జనసేనకి క్లారిటీ లేదు. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. టీడీపీ కేటాయించిన సీట్లనే ప్రకటించారో లేక టీడీపీతో విసిగిపోయి ప్రకటించారో తెలియదు, కానీ కొందరు అభ్యర్థులను సమన్వయకర్తలుగా నియమించారు. భీమిలి సమన్వయకర్తగా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాక సుందరపు సతీష్, పెందుర్తి పంచకర్ల రమేష్, ఎలిమంచిలి సుందరపు విజయ్ కుమార్ ను జనసేన పార్టీ నియమించింది. అభ్యర్థులను ప్రకటించేందుకు వీరు సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. తాజా నియామకాల పట్ల సర్వత్ర చర్చ సాగుతుంది. జనసేన సమన్వయకర్తల్ని ప్రకటించిన నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ అభ్యర్థులు ఉన్నారు. భీమిలి సీటే కావాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. గాజువాక సీటుపై జనసేన నుంచి సుందరపు సతీష్ కుమార్ పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతుంది. గాజువాక సీటు కష్టమైతే ఎలిమంచలి నుంచి పోటీకి సిద్ధమని సతీష్ కుమార్ చెప్పడంతో ఎలిమంచలి జనసేనకి సీటు దక్కినట్టు తెలుస్తుంది. పెందుర్తిలో దిగుతానని టీడీపీ నేత బండారు సత్యనారాయణ అంటున్నారు. ఇక గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బలంగా ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి గాజువాకలో ఆయన గెలిచారు కూడా. ఇలా జనసేన ప్రకటించిన చోట టీడీపీ అభ్యర్థులు బలంగా ఉండటంతో ఎవరికి సీటు దక్కుతుంది, దక్కని నేత ఏ మేరకు సహకారం అందిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నా టీడీపీ జనసేన కసరత్తులోనే ఉన్నాయి. జనసేనకు పొత్తుతో భాగంగా 25 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని అంటున్నారు. అయితే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అలాగే 2 లోక్సభ స్థానాలు జనసేనకు కేటాయించడం దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తుంది. దీనితో ఒత్తిడి తగ్గించుకోవడానికి పవన్ సీట్లు ప్రకటించేశారు. అయితే ఒకే జిల్లాలో ఏకంగా 4గురికి దాదాపు టికెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్న టీడీపీ క్యాడర్ సైలెంట్ గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా? కూటమిలో కుమ్ములాటలు తప్పవా అనే చర్చ సర్వత్రా సాగుతుంది.